హాయ్ అండి, వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్. ఈరోజు మా మమ్మీ నా దగ్గరకు వచ్చి, పెద్దోడా ఈరోజు ఏం టిఫిన్ చేసుకుందామంటే, మమ్మీ నాకు ఏ టిఫిన్ తినబుద్ధి అవ్వట్లేదు, ఈరోజు వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని తినాలని ఉంది, నా కోసం ఏదన్నా రోటి పచ్చడి చేయవా అని అడిగితే సరేనని చెప్పేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. ఫ్రిడ్జ్లో చూస్తే ఒక బెండకాయ తప్ప ఇంకేం కూరగాయలు లేవు. బెండకాయతో ఏం చేస్తాం మమ్మీ, బెండకాయతో పచ్చడి అవ్వదు కదా అంటే, ఎవరు చెప్పారు బెండకాయతో పచ్చడి చేయరని, బెండకాయతో పచ్చడి సూపర్గా ఉంటుంది అని అంటే, నేను ఎప్పుడు తినలేదు మమ్మీ అంటే, నేను చాలాసార్లు చేశాను, సో కాబట్టి నువ్వు ఒకసారి టేస్ట్ చేయని చెప్పి అప్పటికప్పుడు నా కోసము బెండకాయ పచ్చడిని ఈ విధంగా కట్టెల పొయ్యి మీద రోట్లో వేసి చేసిందనమాట. సో ఆ ప్రొసీజర్ని మీరు ఇంకెందుకు లేట్ చేయడం చూసేద్దాం రండి. ముందుగా బెండకాయల్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దానిలో ఉన్న తేమ జిగురు అనేది ఆరిపోతుంది. ఆ తర్వాత బెండకాయల్ని, పచ్చిమిరపకాయల్ని, టమాటాలని, జీలకర్ర వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై అయిన వాటన్నిటిని కూడా రోట్లో వేసుకొని తగినంత ఉప్పు, చింతపండు వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీ ఇంట్లో మిక్సీ ఉన్నట్లయితే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ ఈ కన్సిస్టెన్సీ, ఈ టేస్ట్ అనేది మిక్సీలో పడితే రాదండి. నేను 100% టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా రోల్ ఉంటే రోట్లోనే ట్రై చేయండి. ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, బట్ కానీ పచ్చడి అనేది చాలా చాలా బాగుంది. ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇవే తినేదాన్ని, అలాంటిది ఫస్ట్ టైం బెండకాయ పచ్చడి తింటే ఆహా అనే విధంగా మా మమ్మీ చేశారు. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సేమ్ మేము కూడా మార్నింగ్ అదే విధంగా క్యూ కట్టామన్నమాట, ఎప్పుడు తిందామని. అసలు ఆ కలర్ చూస్తే కూడా నాకు నోరు ఆగలేదు. సో ఆ తర్వాత ఇంకా మేమందరం కూడా ప్లేట్స్ తీసేసుకొని పెట్టేసుకున్నాము. యాక్చువల్గా రోటి పచ్చళ్ళ వెయిట్ని కూడా మనము తాలింపు వేయమండి. సో ఆ విధంగా వేడి వేడి అన్నంలో మేము తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి.